వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు ఆ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న సిటీస్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సగం ఇండియాలో, ఇంకొంత సగం పాకిస్తాన్లో ఉంటుంది. మరియు ఇందులోని హరప్పా, కాలిబంగన్, మొహెంజోదారో, చాదురావ్, లోథహల్, ధోల్వీరా, సుక్తజెండ, బనావలి, కాలిబంగన్ ఇలాంటి సిటీస్ ఎన్నెన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ సిటీస్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యూచర్ని మనం ఈ వీడియోలోని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిటీస్ యొక్క అర్బన్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో. సో లెట్స్ స్టార్ట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా 4000 ఇయర్స్ క్రితం మీలాగా ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఇండస్ వ్యాలీ పీపుల్ కూడా సిటీస్ని కట్టారు. కంపేర్ చేసుకుంటే మోడర్న్ సిటీస్ ఇంకా స్ట్రైట్స్ ఎలాగైతే స్ట్రైట్గా ఉన్నాయో ఇండస్ వ్యాలీలో కూడా అలాగే స్ట్రైట్గా రైట్ యాంగిల్స్లో సిటీస్, హోమ్స్, ఇంకా షాప్స్, పబ్లిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇమాజిన్ జూనియర్స్. మనం హరప్పన్ సిటీస్ కోసం మాట్లాడుకుంటే ఇక్కడ హరప్పా, మొహెంజోదారో, కాలిబంగన్, బనావలి, సుక్తజెండ, చాదురో, ఇంకా రంగ్పూర్ ఉన్నాయి. వీటిలో ఉన్న అర్బన్ ప్లానింగ్ కోసం ప్రతి ఒక్క టౌన్ వాటి సిమిలారిటీస్ కోసం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్, ఈ సిటీకి 2 పార్ట్స్ ఉండేవి, సిటాడెల్ ఇంకా లోవర్ టౌన్. ఈ సిటాడెల్ అనేది మడ్ బ్రిక్ ప్లాట్ఫామ్ మీద కట్టివారు. మనం దీనికోసం ముందే డిస్కస్ చేసాం. ప్రతి ఒక్క సిటీకి సిటాడెల్ ఉండడం వల్ల ఒక ఎకనామిక్ క్లాస్ని తెలియజేసింది. అంటే రిచ్ పీపుల్ పైన ఉండేవారు, ఇంకా లోవర్ టౌన్లో కిందన పూర్ పీపుల్ అంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉండేవారు. తర్వాత ఎవ్రీ సిటీ గ్రిడ్ ప్యాటర్న్లో డివైడ్ చేసినది. అంటే నార్త్ నుంచి సౌత్కి, లేదా సౌత్ నుంచి నార్త్కి, లేకపోతే ఈస్ట్ నుంచి వెస్ట్కి రన్ చేస్తున్నాయి. తర్వాత వీధి చివర ఉన్న ప్రతి ఇంటి యొక్క కార్నర్ రౌండ్గా ఉంది, ఎందుకంటే అక్కడ దారిలో వెళ్ళే కార్ట్స్ ఈజీగా వెళ్ళిపోవడానికి. దాని తర్వాత ప్రతి వెల్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్లో ఉన్న హౌస్ డ్రైన్స్ అన్ని స్ట్రీట్ డ్రైన్స్లో కలుస్తాయి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎలాగున్నదో డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు కూడా అలాగే ఉంది. హౌసెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రతి ఒక్క హౌస్ ఒక బేక్డ్ బ్రిక్స్తోనే కట్టివారు, ఎందుకంటే వాటిని స్ట్రాంగ్ చేయడానికి. దాని తర్వాత ప్రతి ఇంట్లోని పెద్ద పెద్ద ఫ్లాట్ రూఫ్స్, తర్వాత పెద్ద పెద్ద రూమ్స్, ప్రైవేట్ వెల్స్, ఇంకా బాత్రూమ్స్. తర్వాత ప్రతి ఒక్క హౌస్, కొన్ని హౌసెస్ బిగ్గర్ ఉన్నాయి, కొన్ని హౌసెస్ స్మాలర్ ఉన్నాయి. అంటే ఇవి చెప్తుంది ఎకనామిక్ సెక్షన్. అలా ఎలా అంటే అప్పుడు వెల్తీగా ఉండే మార్చెంట్స్, కింగ్స్ ఉండేవారు, తర్వాత ఒఫీషియల్స్ అలాంటి వాళ్ళు కూడా ఉండేవారు. తర్వాత ఇది ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క ప్రైవసీ ఇంకా గుడ్ డిజైన్ కోసం, కంఫర్ట్, వాళ్ళు ఎలాగుండాలనుకున్నారు వాటి కోసం చెప్తుంది. బేక్డ్ బ్రిక్స్తో కట్టివేరు, గుర్తుంచుకోండి, ఎందుకంటే వీటిని స్ట్రాంగ్ ఇంకా డ్యూరబుల్ చేయడానికి. దాని తర్వాత ఫ్లాట్ రూఫ్స్, సెంట్రల్ కోర్ట్ యార్డ్స్, ఇంకా ప్రైవేట్ వెల్స్ అండ్ బాత్రూమ్స్. ఓకే, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. హరప్పన్ పీపుల్ ట్రేడ్ వాళ్ళ హార్ట్ బీట్ లాంటిది. వాళ్ళంతటా వాళ్ళ సిటీలోని, అంటే మొహెంజోదారో నుంచి హరప్పాలోని ట్రేడింగ్ చేసుకుంటే లైక్ గ్రెయిన్స్ కానీ, బీడ్స్ కానీ, పాటరీ కానీ, దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ అనేవారు. వాళ్ళు ఇంటర్నల్ ట్రేడ్లో ఆగిపోలేదు, ఇంటర్నేషనల్ వరకు వెళ్ళారు. అంటే మెసపటోమియా, ఒమాన్, ఇంకా మోడర్న్ డే ఇరాన్ వాళ్ళకి సీల్స్, వెయిట్స్, ఇంకా డాగ్స్ ఎన్నో అడ్వాన్స్డ్ ట్రేడ్ సిస్టమ్స్ ఫాలో అవుతూ వెల్ ఆర్గనైజ్డ్ ఎకానమీని వాళ్ళు ఫౌండేషన్ చేశారు. వెల్ ఆర్గనైజ్డ్ ఎకానమీని. తర్వాత ఈ ట్రేడింగ్నే ఎక్స్టర్నల్ ట్రేడింగ్ అని అంటారు. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ గుడ్స్, కొనడం కానీ, అమ్మడం కానీ, గూడ్స్ అంటే ఏవైనా వస్తువుల్ని ఒక పీపుల్కి కానీ, ఒక కంట్రీకి కానీ, ఒక దేశానికి కానీ, ఒక మనిషికి కానీ ఏవైనా వస్తువుల్ని అమ్మడం కానీ, కొనడం, దాన్ని ట్రేడ్ అని అంటారు. ఓకే, గ్రానరీస్. అసలు ఈ గ్రానరీస్ ఎక్కడ దొరికాయి అంటే ఈ గ్రానరీస్ అనేవి లోథహల్, కాలిబంగన్, ఇంకా హరప్పాలో దొరికాయి. ఈ ప్రతి ఒక్క గ్రానరీకి ఉన్న సిమిలారిటీ ఏమిటంటే ప్రతి ఒక్క గ్రానరీకి 2 రోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క 2 రోలో 6 గ్రానరీస్ ఉన్నాయి. తర్వాత గ్రానరీస్కి సౌత్ వైపు ఒక సర్క్యులర్ బ్రిక్ ప్లాట్ఫామ్ ఉంది. అందరూ నమ్మేవారు, అంటే స్కాలర్స్ నమ్మేవారు ఏమిటంటే ఈ సర్క్యులర్ బ్రిక్ ప్లాట్ఫామ్ని థ్రెషింగ్ ఆఫ్ గ్రెయిన్స్, అంటే గ్రెయిన్స్ యొక్క అవుటర్ పార్ట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేవారని. తర్వాత ఈ గ్రానరీస్ని 2 రూమ్డ్ హౌసెస్తో ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే అక్కడ ఉన్న లేబర్స్కి రాత్రిపూట అకామిడేట్ చేయడానికి, వాళ్ళు ఉండడానికి ఇవి హరప్పాలోని పెట్టడం అయితే జరిగింది. తర్వాత ఈ గ్రానరీస్ రివర్స్ పక్కన ఉన్నాయి. తర్వాత ఈ గ్రానరీస్ని రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద కట్టారు, ఎందుకంటే ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ గ్రానరీస్ని కాపాడడానికి. ఈ గ్రానరీస్ అన్నిటిని ఫుడ్ని స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసేవారు. ఓకే, ఈ ఫుడ్స్ని స్టోరేజ్ చేయడం వల్ల కరువు టైంలో, వాళ్ళకి ఫుడ్ లేని టైంలో ఈ గ్రానరీస్ నుంచి ఫుడ్ తీసుకొని వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఈ గ్రానరీస్ని యూజ్ చేసేవారు. కాబట్టి ఫ్లడ్స్ నుంచి రక్షించడానికి దీన్ని రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద కట్టేవారు. ఓకే,
అసలు గ్రానరీస్ ఎలా ఉండేవో ఇగో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క క్రియేటివిటీ, వాళ్ళ ఆర్టిస్టిక్ స్కిల్స్, వాళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని 4500 ఇయర్స్ క్రితం ఎలా చేసేవారో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ పాటరీ అనేది వాళ్ళ స్పెషాలిటీ. వాళ్ళు స్మూత్గా, షైనీగా, బ్యూటిఫుల్గా జియోమెట్రికల్ షేప్స్తో ఇంకా యానిమల్స్ని డిజైన్స్ చేస్తూ డెకరేట్ చేసేవారు వాళ్ళ పాటరీ తర్వాత నెక్స్ట్ వస్తుంది టాయ్స్ మేడప్ ఆఫ్ టెరకోటా. ఈ టాయ్స్ బుల్స్ ఇంకా కార్డ్స్, యానిమల్స్ వాళ్ళ ఫన్ కోసం క్రియేట్ చేసేవారు. దీని తర్వాత ఆర్నమెంట్స్, టూల్స్, ఇవన్నీ ఈ మెటల్ ఇంకా వాళ్ళ స్కిల్ కోసం చెప్తాయి. క్రాఫ్టెడ్ టూల్స్, యుటిలిన్సిల్స్, ఆర్నమెంట్స్ ఇవన్నీ కాపర్ విత్ తయారు చేస్తాయి. ఇంకా సీల్స్ మీద యానిమల్స్ బొమ్మలు ఉంటాయి చూడండి, అవి కూడా వీళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్టిషియన్స్ చేసిన క్రాఫ్ట్ ద్వారానే వస్తాయి. అసలు మీరు ఆలోచించారా, ఈ ఆర్టిషియన్స్ యొక్క స్కిల్స్ ఏం కోసం చెప్తాయి, వాళ్ళ ఆర్టిస్టిక్ క్రాఫ్ట్ దేనికోసం చెప్తాయి అంటే హరప్పన్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్, బిలీఫ్స్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కోసం చెప్తాయి. హరప్పన్ పీపుల్ యొక్క ఆర్టిస్టిక్స్కి ఆ టైంలో హై స్కల్ప్చర్స్. 4000 years ago ఇండస్ వ్యాలీ పీపుల్ ఎంత క్లియర్గా, ఎంత ఆర్టిస్టిక్ స్కిల్స్ ఇచ్చి స్కల్ప్చర్స్ తయారు చేశారో ప్రతి ఒక్క స్కల్ప్చర్ కోసం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ద డాన్సింగ్ గర్ల్. ఇది మొహెంజోదారోలో దొరికిన ఒక బ్రాంజ్ స్టాచ్యూ. దీనికోసం అయితే మనం డిస్కస్ చేసాం. దీని యొక్క లెఫ్ట్ హ్యాండ్ దాని యొక్క హిప్ మీద ఉంటుంది. ఇది ఒక సైన్ ఆఫ్ యాటిట్యూడ్. తర్వాత ఇది ఎంత ఆర్టిస్టిక్ స్కిల్గా, ఎంత ఫ్యాన్సినేటింగ్గా కనిపిస్తుంది అంటే దీన్ని లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నిక్తో తయారు చేశారు. ఇది ఆ టైంలో ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్. దీని తర్వాత ద గాడెస్ మదర్ యొక్క స్టాచ్యూ. ఈ ఫిగరైన్ని రిలీజియస్ పర్పస్ కోసం తయారు చేశారు. దీని మీద యానిమల్స్, హ్యూమన్స్ ఎన్నో వాటిని డిపెక్ట్ చేశారు. ఓకే, దీన్ని రిలీజియస్ అండ్ డెకరేటివ్ పర్పస్ కోసం యూజ్ చేశారు. దీని తర్వాత బియర్డ్ మ్యాన్. ఇది ఒక స్టంటింగ్ ఫిగర్. ఈ బియర్డ్ మ్యాన్ని ఒక స్టాటైట్తో కార్వ్ అవుట్ చేశారు. దీన్ని కేర్ఫుల్గా చూస్తే దీని ఫేషియల్ ఫీచర్స్ మనకి వాళ్ళ యొక్క ఆర్టిస్టిక్ స్కిల్స్ కోసం చెప్తూ ఉంటాయి. ఓకే, ఈ స్కల్ప్చర్స్ అన్ని వాళ్ళ యొక్క బిలీఫ్స్, డైలీ లైఫ్ ఇంకా అమేజింగ్ క్రియేటివిటీ కోసం చెప్తూ ఉంటాయి. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా 4500 ఇయర్స్ అగో మనుషులు ఎలాంటి డ్రెస్ వేసుకునేవారు? లెట్స్ ఎక్స్ప్లోర్. బియర్డ్ మ్యాన్ స్టాచ్యూ నుంచి మనకు తెలిసింది ఏంటంటే మెన్ అంటే మగవాళ్ళు ధోతి ఇంకా షాల్ని వాళ్ళ లెఫ్ట్ షోల్డర్ మీద వేసుకునేవారని. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్. దాని తర్వాత గాడెస్ మదర్ స్టాచ్యూ నుంచి మనకు తెలిసింది ఏంటంటే ఆడవాళ్ళు స్కర్ట్ వేసుకునేవారని. స్కర్ట్ తర్వాత వాళ్ళకి ఒక ప్రత్యేక హెడ్ డ్రెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, క్లోత్స్ అండ్ ఇలా కాటన్ ఇంకా ఇవన్నీ ఎక్స్కవేషన్స్లో దొరికాయి. నీడిల్స్, కాటన్, వూల్ ఇవన్నీ ఆర్కియాలజిస్ట్ ఎక్స్కవేట్ చేస్తున్నప్పుడు దొరికినవి. దీని తర్వాత ఆర్నమెంట్స్. ఇక్కడ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లెసెస్ ఇవన్నీ ధరించేవారు. రిచ్ పీపుల్ జ్యువెలరీ మేడప్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, సెమీ ప్రీషియస్ స్టోన్స్తో అంటే డైమండ్స్తో తయారు చేసిన అలాంటి వస్తువుల్ని వేసుకునేవారు. ఈ ఆర్నమెంట్స్ అన్నీ ఒక బ్యూటిఫుల్ సింబల్స్ కాదు, వాటి యొక్క స్టేటస్, కల్చర్ ఇంకా క్రాఫ్ట్ కోసం చెప్తాయి. ఈ ఇన్క్రియేట్ డిజైన్స్కి క్రియేట్ చేసిన ఆర్టిషియన్స్కి నిజంగా చాలా గ్రేట్. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రతి గ్రేట్ సివిలైజేషన్కి రైజ్ ఉంటుంది, ఫాల్ ఉంటుంది. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి కూడా రైజ్ ఉంది, ఫాల్ కూడా ఉన్నది. అదేంటో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా డిక్లైన్ అయింది? ఫస్ట్ రీజన్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల చాలా వాటర్ ఎండిపోవడం వల్ల ఫార్మింగ్ తక్కువైంది. ఎప్పుడైతే ఫార్మింగ్ తక్కువైందో ప్రజలకి తినడానికి తిండి లేకపోయింది. కాబట్టి ప్రజలు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు, ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది ఫస్ట్ రీజన్. ఇంకా సెకండ్ రీజన్ ఏముంచి ఫ్లడ్స్ ఇంకా న్యాచురల్ డిజాస్టర్స్. ప్రతిసారి ఫ్లడ్స్ వస్తూ ఉండేవి. చాలా సిటీస్ ఇంకా రోడ్స్, హోమ్స్ ఇవన్నీ డెస్ట్రాయ్ అయిపోతూ ఉండేవి. వీటి వల్ల మనుషులు అక్కడ బతకడం చాలా కష్టం అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ రీజన్ ఏమిటంటే ఎవరో స్కాలర్స్ నమ్మారు ఏమిటంటే ఎవరో తెలియని అజ్ఞాతవాసులు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేశారు. ఇలా అటాక్ చేయడం వల్ల చాలామంది చనిపోయారు. ఇంకా ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది లేకుండా పోయింది. ఈ లార్జ్ స్కేల్ వైలెన్స్ ఆరియన్స్ చేశారని చెప్పి సమ్ స్కాలర్స్ నమ్మడం అయితే జరిగింది. ఇంకా ఇంకో రీజన్ ఏమిటంటే
ఈ ట్రేడ్ రూట్స్ అనేవి అసలు మాయమైపోయాయి, వీక్ అయిపోయాయి. ఎప్పుడైతే ఈ ట్రేడ్ అనేది మాయమైపోయిందో వాళ్ళ యొక్క ఎకనామీ పడిపోయింది. ఇంకా దీంతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిపోయింది. అసలు ఇది ఒక పజిల్లా ఉండిపోయింది. ఇండస్ వ్యాలీ బ్రిక్స్ ఇంకా వాళ్ళు మొత్తం సిటీ మట్టిలో కూరుకుపోయింది. కానీ వాళ్ళ యొక్క లెగసీ ఇంకా వాళ్ళ ఆర్ట్, క్రాఫ్ట్, ప్లానింగ్ వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్న నాలెడ్జ్ మాత్రం ఎప్పటికీ పర్మనెంట్ అయిపోయింది. ఓకే, ఇది ఇమాజిన్ జూనియర్స్ కంప్లీటెడ్ థీమ్ 1 సక్సెస్ఫుల్లీ. మనం హిస్టరీ ఆఫ్ ద వరల్డ్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాట్ ఈస్ సివిలైజేషన్, వాట్ ఈస్ బ్రాంజ్ ఏజ్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సివిలైజేషన్, గ్రేట్ బాత్, సిటాడల్, సీల్స్, బియర్డ్ మ్యాన్, తర్వాత డాన్సింగ్ గర్ల్, స్క్రిప్ట్, ఇండిజినియస్ ఒరిజిన్, ఫారిన్ ఒరిజిన్, ఎక్స్టెంట్, గ్రిడ్ ప్యాటర్న్, సిటీస్, గ్రిడ్ ప్యాటర్న్, రౌండెడ్ కార్నర్స్, లార్జ్ హౌసెస్, డ్రైనేజ్ సిస్టమ్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ట్రేడ్, పాటరీ, ఆర్నమెంట్స్, టూల్స్, స్కల్ప్చర్స్, తర్వాత గూడ్స్ ట్రేడ్, ఫ్లడ్స్, అటాక్, ఇంకా లాస్ట్కి డిక్లైన్. ఇవన్నీ మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోని మీకు నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.